4-5 ఊర కుక్కలు కొన్ని తుపాకులను వేసుకునొచ్చి కొంతమంది అమాయక భారతీయులను కిరాతకంగా మతం పేరిట హత్య చేసి 145 కోట్ల భారతీయుల భరోసాను భస్మం చేస్తాం, భరతభూమి గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా నాశనం చేస్తామంటే ఎట్లరా? తినడానికి తిండి కూడా లేకుండా తనలాడుతున్న నీ దేశ జనాలను సంరక్షించుకోలేని చవట నా దేశం మీద, నా మతం మీద నరాన విద్వేషాన్ని నింపుకొని చేసే నీ చిల్లర చర్యల వల్ల భారతదేశ గడ్డ మీద పుట్టిన ఏ బిడ్డ ఇంచు కూడా భయపడడు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణానికి చేరువలో ఉన్న బైసరన్ వ్యాలీ, దీన్ని భారతదేశంలో ఉన్న మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. అందమైన కొండలతో అల్లుకొని ఉన్న ఈ ప్రదేశాన్ని చేరుకోవాలి అంటే ఖాళీ నడకన లేదా గుర్రం సహాయంతో మాత్రమే చేరుకోగలుగుతాం. వెహికల్స్ వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. హిందువులు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే మంచు శివలింగ దర్శన అమర్నాథ్ యాత్ర దారి కూడా ఈ పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రాంతం గుండా ఉంటుంది. ఈ ప్రాముఖ్యమైన అమర్నాథ్ యాత్ర జూన్ 3 నుండి ఆగస్టు 9 వరకు ఈ సంవత్సరం జరగనుంది. 2019లో ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కాశ్మీర్ అందాలను తలకించే టూరిస్టుల సంఖ్య చాలా పెరిగింది. దీంతో కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజం అవడం వల్ల అక్కడ ఉండే వారికి ఉపాధి అవకాశాలు పెరిగినాయి. అసలు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటి? 2019లో దీనికి ఎందుకు ఎత్తేయవలసి వచ్చింది? దానికి ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ అంతగా ఎందుకు అభివృద్ధి చెందలేదు అనే విషయాన్ని పరిశీలిస్తే 1947లో ఇండియా పాకిస్తాన్ రిలీజియన్ బేస్డ్ సపరేట్ కంట్రీస్ అయినాక భారతదేశంలోని కొన్ని సంస్థానాలు ఇంకా భారత యూనియన్ లో విలీనం కాలేదు. దాంట్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సంస్థానం, గుజరాత్లోని జునాగఢ్, హైదరాబాద్ సంస్థానం. 1947 నవంబర్ 9న జూనాగఢ్ ఇండియాలో కలిసింది. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యలతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం కూడా భారత రాజ్యంలో కలిసింది. కానీ ఇప్పుడు మనకు సంబంధించిన విషయం జమ్మూ కాశ్మీర్ కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన విషయాలను పరిశీలిద్దాం. 1947లో ఆగస్టులో బ్రిటిషర్స్ భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత స్వతంత్ర సంస్థానాలైన జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి ప్రాంతాలను వారు ఎవరితో కలుస్తారనేది వాళ్ళ నిర్ణయానికే వదిలివేస్తారు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి రాజుగా రాజా హరిసింగ్ ఉండేవాడు. ఈ స్వతంత్ర సంస్థానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని రాజా హరిసింగ్ చేతిలో పెడుతుంది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం. ఈ విలీనానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాలంటే కొంత సమయం పట్టవచ్చునని రాజా హరిసింగ్ అప్పటి పాకిస్తాన్ గవర్నమెంట్ తో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారం రాజా హరిసింగ్ కు కేటాయించిన సమయం ప్రకారం అతను రెస్పాండ్ అయ్యే వరకు పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు. కానీ దీనికి విరుద్ధంగా ఈ అగ్రిమెంట్ ను తుంగలో తొక్కి కాశ్మీర్ ను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అట్లా కొంత కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత రాజా హరిసింగ్ భారత సహాయాన్ని కోరుతాడు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అప్పటికి భారత భూభాగంలో కలవలేదు. స్వతంత్ర రాజ్యాంగం ఉంది కాబట్టి భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర రాజ్యానికి సహాయం అందించే పరిస్థితిలో లేదు అని ప్రకటించగా సుదీర్ఘ చర్చల తర్వాత రాజా హరిసింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ లో కలిపే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే అగ్రిమెంట్ పైన సంతకం చేస్తాడు. 1947 అక్టోబర్ 26న జరిగిన ఈ అగ్రిమెంట్ ను అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మౌంట్ బాటెన్ అక్టోబర్ 27న ఆమోదిస్తాడు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉండగానే పాకిస్తాన్ కాశ్మీర్ లోకి చొరబడి ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఇప్పుడు మనం POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తున్నాం. ఇలా పాకిస్తాన్ కి ఎలాంటి నైతిక హక్కు లేని జమ్మూ అండ్ కాశ్మీర్ ను ఇప్పటికీ తమది అంటూ 70 సంవత్సరాల పైగా తమ యొక్క గుంటనక్క చర్యలకు పాల్పడుతూనే ఉంది. తర్వాత 1949లో షేక్ అబ్దుల్లా జవహర్లాల్ నెహ్రూ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A ప్రకారం భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ కు వర్తించకుండా ఒప్పందం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 370, 35A ప్రకారం భారత జెండాను, జాతీయ గీతాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో గౌరవించాలనే నియమం లేదు. జమ్మూ కాశ్మీర్ భూములను వేరే రాష్ట్రాల్లోని ఏ భారతీయుడు కొనలేడు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని స్వతంత్రంగా జమ్మూ కాశ్మీర్ లో అమలు పరచలేదు. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆమోదం తప్పనిసరిగా ఉండవలసిందే. 1954 ముందు 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వాళ్లకు మాత్రమే కాశ్మీరీ సిటిజన్షిప్ లభిస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. స్టేట్ సిటిజన్షిప్ అండ్ సెంట్రల్ సిటిజన్షిప్, 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్ 370, 35A ప్రకారం కాశ్మీరీ అమ్మాయి భారత అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ సిటిజన్షిప్ పోతుంది. కానీ అదే అమ్మాయి పాక్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమెకు ఆ సిటిజన్షిప్ అలానే ఉండి పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ అబ్బాయికి ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన చట్టాల వల్ల జమ్మూ కాశ్మీర్ లో ఎల్లప్పుడూ దాడులు జరుగుతూ ఉండేవి. ఇక్కడ ఉండే లోకల్స్ లిటరల్ గా పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ రగులుతూ ఉండేది. 2019లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత కాశ్మీర్ లో జరిగే అల్లర్లు చాలా వరకు తగ్గినాయి. దీంతో కాశ్మీర్ అందాలను చూడడానికి వెళ్లే యాత్రికుల సంఖ్య గణంగా పెరిగింది. 2023, 2024 సంవత్సరాలలో ఈ సంఖ్య దాదాపు 2 కోట్ల
పైచిలుకే. ఇలా ఈ కాశ్మీర్ అందాలను కుటుంబ సమేతంగా కొందరు, కొత్తగా పెళ్లైన జంట ఏకాంతంగా గడిపేందుకు కొందరు వెళ్లి ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో స్నాక్స్ కోసం చిన్న విరామం తీసుకొని సేద తీరుతున్న సమయంలో చుట్టూ ఉన్న కొండ చర్యల నుండి దాదాపు 7 మంది ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని వాళ్ళ ఐడెంటిటీలను చెక్ చేసుకొని మరీ అవసరమైతే వాళ్ళ ప్యాంట్లు విప్పి కన్ఫర్మ్ చేసుకుని 28 మంది పురుషులను నిర్దాక్షిణ్యంగా కాల్చారు. 6 రోజుల క్రితమే పెళ్లి చేసుకుని సరదాగా గడుపుదామని వచ్చిన ఒక జంటను పట్టుకొని తన కళ్ళ ముందే భర్తను చంపేస్తే ఎవరైనా సాయం చేయండి అని అరవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఆ అమ్మాయి. కర్ణాటక నుండి తన భార్య పిల్లలతో సరదాగా గడుపుదామని వచ్చిన మంజునాథన్ అనే వ్యక్తిని తన భార్య ముందే కాల్చి పారేస్తుంటే నన్ను కూడా చంపేయండి అని తన భార్య పల్లవి అడిగితే జాకే మోడీకి బోలో అనే ధైర్యం ఈ మృగాలకు ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఘటన తర్వాత ఇదంతా మా పనే, మేమే చేసినామని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ క్లెయిమ్ చేసుకుంటుంది. ఈ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ 2019లో ఆర్టికల్ 370 రద్దుకు అగనిస్ట్ గా ఏర్పాటైన సంస్థ. ఇది లష్కరే తోయిబా సంస్థకు అనుబంధ సంస్థ. పాల్గామ్ లోని బైసరన్ వాల్యలో జరిగిన ఈ దుశ్చర్యకు కరెక్ట్ గా 5 రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇస్లామాబాద్ లో జరిగిన కాంక్లేవ్ ఆఫ్ ఓవర్సీస్ పాకిస్తానీస్ మీటింగ్ లో మత విద్వేషంతో పాటు కాశ్మీర్ కు సంబంధించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడు. లష్కరే తోయిబా సంస్థకు చెందిన మెయిన్ కమాండర్ కూడా ఒక మీటింగ్ లో రక్తపాతానికి తుపాకులు ఎక్కుపెట్టండి అనే స్టేట్మెంట్స్ ఇస్తాడు. వీళ్ళందరి ఎజెండా యాత్రికులతో కలకలలాడుతున్న కాశ్మీర్ ను అస్థిరపరిచి కల్లోలాన్ని సృష్టించడమే. దీనికి కాశ్మీర్ కు సంబంధించిన స్థానికుల సహాయం ఖచ్చితంగా లభించింది. టూరిజం డెవలప్ అవ్వడం వల్ల కాశ్మీర్ లో అక్కడి స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరకడంతో ఈ చిల్లర మూకలకు సహాయం చేసే అవకాశాలు తగ్గుతాయి. ఇంకా రాబోయే అమర్నాథ్ యాత్రకు కూడా ఎక్కువ మొత్తంలో బుకింగ్స్ అవ్వడం వల్ల ఈ సమయంలో ఇలాంటి అటాక్ చేయడం వల్ల జనం భయపడి కాశ్మీర్ ప్రాంతానికి టూరిజం తగ్గుతుంది అనే ఈ మూకల ఆలోచన. ముఖ్యంగా దేశ ప్రధాని సౌదీ పర్యటనలో ఉండడం, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇండియా పర్యటనలో ఉండడం, అమర్నాథ్ యాత్ర మొదలవడానికి దగ్గరి సమయం కావడం వల్ల ఇప్పుడు చేసిన అటాక్ అంతర్జాతీయంగా పబ్లిసిటీ తెచ్చిపెడుతుందా అనే దుర్మార్గానికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత సౌదీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఆదేశించడంతో ఘటనా స్థలం చేరుకుని క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించింది. పీఎం మోడీ కూడా సౌదీ పర్యటన మధ్యలో ముగించుకొని భారత్ కు వచ్చి రాగానే ఎయిర్పోర్ట్ లోనే విదేశాంగ మంత్రి జయశంకర్ మరియు భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యిండు. ఈ చర్యకు పాల్పడ్డ ఉగ్ర మూగలకు వాళ్లకు సాయం చేసిన గుంటనక్క పాకిస్తాన్కు కోలుకోలేని ప్రతీకారం తీర్చుకొని బుద్ధి చెప్పాలనేది ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ మీటింగ్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసి 5 నిబంధనలు పాకిస్తాన్ మీద అన్వయించింది. దాంట్లో మొదటిది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ లోని 80% సాగు త్రాగునీరు ఈ సింధు జలాలపైనే ఆధారపడాల్సిందే. ఇప్పుడు భారత్ విధించిన ఈ నిబంధన ప్రకారం పాకిస్తాన్ కు కనీసం తాగడానికి కూడా నీరు దొరకలేని పరిస్థితి. పాకిస్తాన్ భారతదేశం మధ్య వాణిజ్య రవాణాకి రాకపోకలకు సంబంధించిన అటారీ బార్డర్ ను మూసేసింది భారత ప్రభుత్వం. భారతదేశంలో ఉండే పాకిస్తాన్ హై కమిషన్ లోని సిబ్బందిని 30కి తగ్గించింది. పాకిస్తాన్ హై కమిషన్ లో ఉండే డిప్లొమాట్స్ ను కూడా బహిష్కరించింది. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు 72 గంటల్లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సిందే అని ఆదేశించింది. భారతదేశం విధించిన ఈ 5 నిబంధనలతో ఇప్పటికే అష్ట దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు కనీసం అడుక్కునే పరిస్థితులు కూడా లేవు. ఏప్రిల్ 24 బిహార్ మధుబనిలో భారత ప్రధానమంత్రి తన స్పీచ్ లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలకు భారత యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయని ఖరాఖండిగా చెప్పిండు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా 3 టెర్రరిస్టుల ఫోటోలను రిలీజ్ చేసి 20 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఘటన తర్వాత అట్టుడుకుతున్న భారతీయులు పాకిస్తాన్ ఇంతకుముందు ఉరి, పుల్వామాలో చేసిన అటాక్లకు ధీటుగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ తో సరిపెట్టకుండా ఇజ్రాయిల్ గాజా మీద ఎలాంటి ప్రతీకారం తీర్చుకుందో అంతకు రెట్టించిన ప్రతీకారాన్ని పాకిస్తాన్ మీద తీర్చుకొని పాకిస్తాన్ జీవితంలో కోలుకోలేని దెబ్బ తీయాలని ఆశిస్తున్నారు. జై హింద్.